నా పేరు బాలశౌరి, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ. ప్రధానమైనటువంటి మా యొక్క సమస్యలు చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,25,000 మంది గ్రామ వార్డు సచివాలయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలు తెలియచేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఆత్మీయ సహోదరులకు అలాగే మీడియా మిత్రులకు డిమాండ్స్ ఏంటి? ప్రధాన డిమాండ్స్ చెప్పండి. తప్పకుండా తెలియజేస్తాం. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ కాదు కానీ మా సమస్యలు. ఒకటి ఏంటయ్యా అంటే నోషనల్ ఇంక్రిమెంట్స్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. అలాగే ఆటోమేటెడ్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కింద ఇంక్రిమెంట్ అనేది వెంటనే రిలీజ్ చేయాలని కోరుతున్నాం. అలాగే ప్రమోషన్స్ అనేవి ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి అర్హతను బట్టి మరి ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే మా యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రతి ఎంప్లాయీ సంబంధించినటువంటి పక్కా జాబ్ చార్ట్ ప్రకటించాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. అలాగే డిప్యుటేషన్స్ కానీ ఇన్ఛార్జెస్ కానీ తీసివేసి రెగ్యులర్గా అపాయింట్మెంట్ అనేది జరిగించాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ ఉన్నాం. అలాగే మరి ఈ యొక్క అధికారులు ఏ విధంగా చూస్తున్నారా అంటే మమ్మల్ని చిన్న చూపుగా ఏదో తక్కువ శాలరీతో తక్కువ జాబ్స్ చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో తక్కువ చేసి మాట్లాడటం, లేకపోతే రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టించడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం చూస్తూనే ఉంది, అయినా పట్టించుకోవట్లేదు. కారణం ఏంటయ్యా అని చెప్పి మేము అడుగుతున్నాం. దయచేసి మా యొక్క గోడి వినండి. మేము అనుభవిస్తున్నటువంటి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు తీర్చాలని చెప్పి ప్రత్యేకంగా మీరు కోరుకుంటూ ఉన్నాం. ప్రభుత్వంలో ఉద్యోగులంతా సంతోషం అన్నారు, మరి మీరు ఎందుకు రోడ్డు ఎక్కారు? లక్షలాది మంది మీ ఉద్యోగులంతా. మా సమస్యలు ఏవే అంటే అధికారులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. సచివాలయాన్ని సర్వేలమయం చేశారు. ఈ రోజున సచివాలయాలను సర్వేలమయం చేసి రకరకాల సర్వేల పేరుతోటి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఇంటింటికి తిప్పుతూ మమ్మల్ని రకరకాలుగా బాధిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని మాకు అన్నీ న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. గత ప్రభుత్వంలో మీ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఈ ప్రభుత్వం వచ్చేదాకా పని భారం ఎలా ఉంది? అప్పటికిప్పుడు పోలిస్తే పని గతంలోనేమో సచివాలయ ఉద్యోగులు అంటే పని బాటలేదని కొంత రకరకాలుగా ప్రచారం జరిగింది. ఏం చెప్తారు అప్పటికప్పుడుకి? నిజంగా చెప్పాలి అంటే గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని పోల్చడం కాదు, పని భారం అయితే ఎక్కువైంది. పని భారం ఏ విధంగా ఎక్కువైంది అంటే సచివాలయాలను సర్వేలమయం చేశారు. ఆ సర్వేలు ఎలాగున్నాయి అంటే ఇంటింటికి తిప్పుతూ ప్రజలకు కూడా సచివాలయ ఉద్యోగులకు మర్యాద ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నారు అనడానికి మేమే ఉదాహరణ. కాబట్టి దయచేసి సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేయమని చెప్పి ప్రత్యేకంగా ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం.